మళ్ళీ బ్యూటిఫుల్ సారీస్ తోటి మేము ముందుకు వచ్చేసిన వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. అండ్ ఇవాళ మనం చూసే సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ కి చూపిస్తున్నాను. బట్ చాలా కాస్ట్లీ లుక్ ఉండడంతో పాటు మనము హ్యాపీగా హోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి డోలా సిల్క్ 1050 రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి. మధ్యలో వచ్చేసి ఈ లావెండర్ కొంచెం పింక్ మిక్స్ అయిన ఈ కలర్ షేడ్, దీనిపైన కంప్లీట్ ప్రింట్ చూడండి ఒకసారి దగ్గర నుంచి. సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ వచ్చేసి మనకి ఎడ్జ్కి బర్గండి కలర్ ఏదైతే కనిపిస్తుందో బార్డర్, ఇదంతా కూడా వీవింగ్. ఉల్టా సైడ్ ఇది ఇక్కడ చాలా చిన్న బార్డర్, హ్యాపీగా హోమ్ వాష్ చేసుకునే వీలుగా ఉన్న ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ ప్రైస్ వైజ్ కూడా చూసుకుంటే 1050 మాత్రమే. తర్వాత ఇది పళ్ళు మంచిగా ఇట్లా వస్తుంది. దీనికి ఈ ఎడ్జ్కి వచ్చిన కలర్ వచ్చేసి బార్డర్ వస్తుంది, అది వేరే శారీలో చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పేస్టల్ గ్రీన్కి గ్రీన్ వచ్చింది, బట్ ఎడ్జ్కి వచ్చిన గ్రీన్ చూసింటే చాలా మంచి బ్రైట్ బాటిల్ గ్రీన్ కలర్. సో ఇవన్నీ కూడా ప్రింట్స్ ఉండడంతో పాటు ఈ బార్డర్ రావడం వల్ల ఇట్లా కట్టుకున్నప్పుడు మంచిగా లుక్ ఉంది. ఇది వచ్చేసి రిచ్ పళ్ళు కలంకారీలో అండ్ కంప్లీట్ ప్లెయిన్లో విత్ ఈ పెద్ద బార్డర్ ఒక సైడ్, చిన్న బార్డర్ ఒక సైడ్. నెక్స్ట్ దీంట్లో గ్రే ఆప్షన్ కూడా ఉంది, గ్రే విత్ బ్లాక్, సేమ్ అవే డీటెయిల్స్. బ్లౌజ్ ఇందులో కలర్స్ ఆప్షన్ మనకి 4 ఉన్నాయి, కాల్స్ రిపీటెడ్ కూడా ఈ 4 వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి లైట్ ఎల్లో, లైట్ లెమన్ ఎల్లోకి టర్మరిక్ ఎల్లో, 2 సైడ్స్ బార్డర్లో టర్మరిక్ ఎల్లో, బట్ ఇట్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 5 to 6 ఇంచెస్ అండ్ అబౌవ్ ఉంది. పళ్ళు, బ్లౌజ్. ఈ శారీస్ ఇప్పుడు సమ్మర్లో కూడా కట్టుకోవడానికి వీలుగా ఉన్నాయన్నమాట, చాలా మెత్తగా ఉన్న టెక్స్చర్. అండ్ ఇది ఇంకొంచెం ఫాలింగ్ ఉందన్నమాట, ఇందాక శారీ కంటే కూడా ఇంకొంచెం ఫాలింగ్ ఉంది. కంప్లీట్ లావెండర్ కలర్, దానిపైన మంచి బ్రైట్గా పాపప్ అయిన కలర్స్ తోటి ప్రింట్ వచ్చింది. ఇట్ సైడ్ చిన్న బార్డర్ అండ్ ఇట్ సైడ్ మనకి గ్యాప్ బార్డర్. ఈ గ్యాప్ బార్డర్ కూడా మళ్ళీ హడావిడి లేకుండా సింపుల్గా నీట్గా ఉంది. ఇది ఉల్టా సైడ్. తర్వాత ఈ పళ్ళు చూసిందో నీట్గా బ్రీఫ్గా ఉంది కదా. అండ్ ఈ ప్రింటెడ్ చిన్న పూలది వచ్చేసి మనకి ఇంకా మళ్ళీ మల్టీ కలర్ రాకుండా వచ్చిన ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ విత్ బార్డర్. 1150 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. దీంట్లో కలర్స్ అన్నీ మనకి పేస్టల్ అయినప్పటికీ కూడా చాలా డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయి కలర్స్, రెగ్యులర్ కలర్స్ కాకుండా. ఇది చూడండి కొంచెం పౌడర్ బ్లూకి దగ్గరగా, బట్ కరెక్ట్గా పౌడర్ బ్లూ అని చెప్పట్లేదు, కొంచెం గ్రే కలిసిన ఈ షేడ్లో ఇట్లా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకొంచెం బ్రైట్ అయింది బార్డర్. పళ్ళు, తర్వాత బ్లౌజ్. ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంకా అర్థం కాకపోతే కూడా మళ్ళీ పర్చేస్ చేసే ముందే అడగండి. అంటే నేను అన్లెస్ డ్యామేజ్ ఉంటే మాత్రమే, బికాస్ మేము చూపించిన కలర్స్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో ఏదున్నో ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్లు ఎప్పుడు కూడా అట్లా రాలేదు. మీరు ఒకటి చూపించి ఒకటి వచ్చిందని ఇప్పటివరకు అయితే దేవుడి దగ్గర రాదు కూడా. సో అది మేము జాగ్రత్తగా చూసుకుంటాం. లైట్ ఆలివ్ గ్రీన్ కలర్, దీనిపైన కూడా సేమ్ అన్ని బ్యూటిఫుల్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్. తర్వాత పళ్ళు అండ్ సటిల్గా ఉన్న బ్లౌజ్. బ్లౌజ్ బాగుంది ఎందుకంటే ఇవి అన్నీ బ్రైట్గా అయింది కదా, అందుకే ఇది సటిల్గా ఉంది. సో మనం ఇదే ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు దీనికి. గ్రే కలర్, సేమ్ అవి డీటెయిల్స్. పళ్ళు, బ్లౌజ్ విడిగా. ఒక్క బ్లౌజ్. పేస్టల్ కలర్, దీంట్లో విడిగా ఉన్న ఇందులో పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ కొంచెం లావెండర్ అండ్ గ్రే కలిసిన షేడ్, ఇది ఎగ్జాక్ట్ లావెండర్ అనలేము. దీంట్లో ఫ్లవర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్. సో ఇట్లా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. అండ్ బ్లౌజ్. లైట్ ఆనియన్ పింక్ షేడ్. ఇట్లా అన్నప్పుడు తెలుస్తుంది కదా ఫాలింగ్ ఉందని చెప్పేసి. సో ఈ రెండు శారీస్ ఫస్ట్ నేను చూపించింది ఇది కూడా, రెండు కూడా మరీ ఒంటికి అతుక్కున్నట్టు ఏమి ఉండదు. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది. లాస్ట్ వచ్చేసి ఇది కూడా గ్రే షేడే, బట్ దాని డిఫరెన్స్ ఏం ప్రతిమా? ఫ్లవర్సా? కలర్ వేరే, కొంచెం మరీ డార్క్ గ్రే కాకుండా కొంచెం డిఫరెంట్. సో ఎప్పుడైనా ఈ ప్రింటెడ్ శారీస్ మీకు చూపించినప్పుడు లేకపోతే కలంకారీ చూపించినప్పుడు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టండి నంబర్ వచ్చేలాగా, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది.
సో ఇవాళ శారీస్ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా మన వార్డ్రోబ్ సర్దినప్పుడు ఎవరికైనా శారీస్ ఇస్తాం కదా, ఇచ్చేటప్పుడు దయచేసి నాకు ఇది చాలా ఏళ్ళైంది, నాకు కట్టుకోబుద్ది అవ్వట్లేదు, ఇది మస్తు అయిపోయింది, దీని పని అయిపోయిందని నీకు ఇస్తున్నా అనుకుంటూ మాత్రం దయచేసి ఇవ్వకండి. మొత్తానికి ఇవ్వకపోయినా పర్లేదు, అది ఎవరికైనా, మన చుట్టాలకా, అమ్మ వాళ్ళకా, అక్క చెల్లెలకా, బయట వాళ్ళకా, అది కాదు విషయము. కానీ కంపల్సరీ ఇచ్చేటప్పుడు మాత్రం నాకు నీకు ఇవ్వాలని ఉంది, కట్టుకుంటావా అట్లా అడిగిస్తే కట్టుకుంటారు. కానీ అట్లా మనకేదో అవసరం లేదు కాబట్టి మనం ఇస్తున్నాము అని అట్లా మాత్రం చెప్పకుండా ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని నాకు అనిపించింది షేర్ చేసుకోవాలని. అండ్ ఇవాళ శారీస్ మీకు నష్టపడితే ఏం చేయాలి, నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.